సృష్టించే మార్గం అవునా కాదా? అందుకే నేను ఈరోజు ఇచ్చిన భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ, మహాశక్తి కార్యక్రమం ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇప్పుడు వస్తా ఉంటే చూసే ఆడబిడ్డలైతే పిల్లల్ని ఎత్తుకొని ఒక తండ్రి కూడా కొడుకుని సంవత్సరం పిల్లవాడిని తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చి నాకు అప్పచెప్పి, బాబు ఈ పిల్లవాడిని చూసుకునే బాధ్యత నీదే, భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నీదే అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. దారిలో నేను చూస్తున్న పిల్లలందరినీ, తల్లిని తండ్రిని చూస్తున్నా, అందరూ ఒకటే అంటున్నారు, మా భవిష్యత్తు గ్యారంటీ నువ్వు ఇవ్వాలి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని అందరూ ముక్త కంఠతో చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఆ ఆదాయాన్ని మీకే పంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే చెప్పాను, మహాశక్తిలో ఆడబిడ్డలకి 4 హామీలు ఇచ్చాను. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఇదే కాదు, ఆడబిడ్డ నిధి నెలకు 1,500, సంవత్సరానికి 18,000 మీ అకౌంట్లో వేస్తా. 18,000 1,80,000 చేసే మార్గం చూపిస్తా, ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తా. 1,80,000 నుంచి 18 లక్షలు చేసే మార్గం చూపిస్తా. అది నా విధానం. అందుకనే ఒక మాట చెప్పా, ఈ రాష్ట్రంలో 2047 స్వాతంత్రం 100 సంవత్సరాలు అవుతుంది మనకు వచ్చి. ఆ రోజున ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదవాడనే మాట వినకుండా చేసే శక్తి మనకుంది. దానికి ముందు ఆంధ్ర రాష్ట్రమే చేస్తానని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే పేదవాడిని ధనికుడిని చేస్తా. ఏం తమ్ముళ్ళు, ఎప్పుడన్నా ఊహించారా? ఆ నేషనల్ హైవే మీ ఊరు పక్కనే పోతుంది, ఊహించారా ఎప్పుడన్నా మీరు? సెల్ ఫోన్లు మరుగు వస్తాయని ఊహించారా మీరు? ఇప్పుడు చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద పేదవాడికి పంచే పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడిని ధనికుని చేసే కార్యక్రమాన్ని చేపట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా, దీపాన్ని ఆర్పేశారు, కట్టెల పొయ్యిలేకి దోహేశారు. అందుకే హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చా. అదే కాదు, ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నా. తమిళలో ఇది కాకుండా ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, యువత ఉన్నారు. హుషారుగా ఉన్నారా లేదా? మరి మీరంతా యువతి యువకులు. ఈరోజు నేను వస్తా ఉంటే చూసే దారిలో పిల్లలైతే నన్ను చూడంగానే ఆకాశానికి ఎగురుతున్నారు ఆనందంతో. వాళ్ళ చూసినప్పుడు నాకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. నా ఆలోచనలన్నీ టీనేజ్ పిల్లలు 13 సంవత్సరాలు